18 నెలల చెరసాల కథ సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ఫలించాయి. భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లల నిరీక్షణ ఎట్టకేలకు తీరింది. భారత విదేశాంగ శాఖ ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలితంగా ఐసిస్ చెర నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామమూర్తి విడుదలై క్షేమంగా ఇంటికి చేరారు. ఆయన్ను చూసి కుటుంబ సభ్యులు ఆనందంతో పరవశించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామమూర్తి జీవనోపాధి కోసం 18 ఏళ్ల క్రితం లిబియా వెళ్లి అక్కడి ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలందించారు. వయసు మళ్లడం, ఆరోగ్యం క్షీణించడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనుకోవడం వంటి కారణాలతో పాటు ఒప్పంద గడువు కూడా పూర్తయినందున తిరిగి స్వదేశానికి రావాలనుకున్నారు. తనకు రావాల్సిన జీతం, ఇతర బకాయిల కోసం లిబియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు నివాసం వద్దే ఉండాలని వైద్య శాఖ అధికారులు ఆయనకు చెప్పారు. డాక్టర్ రామమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రభుత్వానుకూల తీవ్రవాద సంస్థ అయిన ఐసిస్ ప్రతినిధులు వచ్చి ఆయన్ని కారులో తీసుకుపోయారు. అన్సార్ జైల్లో రామమూర్తిని బందీగా ఉంచారు. రంజాన్ మాసం కావడం, వైద్యుల కొరత వల్ల డాక్టర్ రామమూర్తిని తమ శిబిరాల్లో వైద్య సేవల కోసం వినియోగించుకున్నారు. రంజాన్ మంత్ స్టార్ట్ అవడం వల్ల వీళ్ళకి ఐసిస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్లో కొద్దిగా షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉండటం వల్ల నన్ను వచ్చి పనిచేయాలని ఒక 3-4 సార్లు అడగటం జరిగింది. నేను రిఫ్యూజ్ చేశాను, కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు, నన్ను ఫోర్స్ చేశారు వాళ్ళ హాస్పిటల్స్కి వచ్చి పనిచేయమని. ఐసిస్ ఆర్గనైజేషన్ వాళ్ళు రకరకాల చోటకి హాస్పిటల్స్ మార్చుకోవడం జరిగింది. 2015 సెప్టెంబర్లో సిర్ఫ్ పట్టణానికి సమీపాన ముస్రాత్ సైనిక దళాలు రామమూర్తిపై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి. చికిత్స అందించడంతో ఆయన మళ్లీ కోలుకున్నారు. దాదాపు 18 నెలల పాటు బందీగా ఉన్న తర్వాత లిబియా మిలిటరీ దళాలు ఐసిస్ శిబిరంపై దాడి నిర్వహించినప్పుడు రామమూర్తి బయటపడ్డారు. నేను ఈ సీసైడ్ అజీజల్ బహర్ అనే ఏరియాలో క్యాంప్ అనే చోట హాస్పిటల్ పెడతాం వల్ల దాంట్లో పనిచేయటం మొదలెట్టాను. ఈ 2 బిల్డింగ్ల మధ్యన ఉన్నటువంటి రోడ్డు మీద నేను క్రాస్ చేస్తాను కూడా ఈ రోడ్డు బుల్లెట్స్ నా మీద పాస్ చేయడం జరిగింది, మీ మీద అని అన్నారు. నేను ఆ బుల్లెట్ ఇంజరీస్తో రోడ్డు మీద పడిపోయాను. నేను హెల్ప్ కోసం షౌట్ చేసినప్పుడు నేను పనిచేస్తున్న ఐసీయూ బిల్డింగ్లో ఉన్నటువంటి స్టాఫ్ బయటకు వచ్చి నా పరిస్థితి చూసి వాళ్ళు నన్ను పట్టుకొచ్చి ఐసీయూలో పెట్టి వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్నేళ్లుగా వైద్య సేవలందించి పైసా దాచుకున్న డబ్బును మాత్రం ఆయన తిరిగి తీసుకురాలేకపోయారు. లిబియా మిలిటరీ దళాలు ఆయన్ని కాపాడినప్పుడు అందులో సైనికాధికారికి తన డబ్బు, బంగారం, పాస్పోర్టు ఇచ్చినట్లు తెలిపిన రామమూర్తి భారత రాయబార కార్యాలయానికి చేరుకున్న తర్వాత వాటి గురించి అడిగితే ఎక్కడో పోయాయని సమాధానం వచ్చిందని పేర్కొన్నారు. నేను ఐసిస్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకోలేదండి నా సొమ్ము. నేను నా రూమ్ నుంచి కలెక్ట్ చేసి నన్ను రెస్క్యూ చేసినటువంటి లిబియా మిలిటరీ ఆఫీసర్కే నేను ఇవ్వడం జరిగిందండి. గోల్డ్ కొంత, డాలర్సు కొంత, తర్వాత లోకల్ దినార్స్ కొంత ఇవ్వడం జరిగిందండి. అది తర్వాత నాకు రావాల్సిన శాలరీ, నాకు రావాల్సినటువంటి గ్రాడ్యుయేట్ అంతా కలుపుకుంటే అట్లీస్ట్ 10 lakhs అవుతుందండి. ఇది మన ఎంబసీ వాళ్ళకి, నేను ఎంబసీ వాళ్ళకి కూడాను ఫోర్స్ చేశాను అడగండి అని. అప్పుడు వాళ్ళు కూడా అడిగినప్పుడు లిబియా మిలిటరీ వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే బ్యాగ్ గల్లంతైంది, అంత మనీ అది అంతా కూడా గల్లంతైంది. రామమూర్తిని ఐసిస్ చెర నుంచి విడుదల చేయాలని కుటుంబ సభ్యులు పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులను కలిసి విన్నవించారు. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లిబియా రాయబార కార్యాలయంతో మాట్లాడారు. చివరికి 18 నెలల ఎదురుచూపులు ఫలించాయని రామమూర్తి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 18 నెలల పాటు ఆయన అక్కడ ఉండటం మేము చాలా నరకం అనుభవించామండి. తర్వాత ఈయన క్షేమంగా రావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన క్షేమంగా వచ్చారు, మాకు అదే సంతోషం అండి. మా నాన్నగారు తిరిగి మా దగ్గరికి వచ్చారు, మాకు అదే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ ఈయనకి 3 బుల్లెట్ ఇంజరీస్ అయినాయి, ఇంకా ఒక బుల్లెట్ తీయలేదు, లెఫ్ట్ హ్యాండ్లో ఇంకా ఉంది, రిస్ట్ దగ్గర ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఇండియన్ ఎంబసీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ లిబియాలో వర్క్ చేసేవాళ్ళు, అండ్ నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ సుష్మా స్వరాజ్ మేడంకి, అక్కడ ఎస్డి శర్మ గారికి థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇన్నాళ్లు ఐసిస్ చెరలో నరకయాతన అనుభవించిన రామమూర్తి ఇంటికి చేరడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.